నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏంటో చూద్దాం. మిస్ అమ్మ, మీరు తాళి కట్టిన మీ భార్య సార్. మీకు పిల్లలకి ఇలా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది సార్. మిస్ అమ్మ అని రాథోడ్ నిజం చెప్పగానే, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు రాథోడ్? కేర్ టేకర్ అని ఎందుకు అబద్ధం చెప్పావని అమర్ నిలదీస్తూ ఉంటాడు. సార్, డాక్టర్ మీకు గతం గుర్తు చేయకూడదని చెప్పాడు సార్. అందుకే ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నన్ను క్షమించండి సార్ అని దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అలా ఉండగా, నాకేమీ కాలేదు, అసలు కట్టుకున్న భార్య పిల్లలు నేను ఎలా మర్చిపోయాను? కట్టుకున్న నా భార్య నా కళ్ళ ముందే ఉంది, నేనేమో గతం మర్చిపోయాను. ఈ విషయం తెలిసిన మిస్ అమ్మ ఎంత బాధపడి ఉంటుంది, ఎంత నరకం అనుభవించి ఉంటుంది అని అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. అసలు భాగి ఎన్ని కష్టాలు పడిందో అని అమర్ చెప్తుంటే, అవును సార్, మిస్ అమ్మ చాలా బాధపడింది, నరకం అనుభవించింది. నేను చాలా చెడ్డవాడిని రాథోడ్, కట్టుకున్న భార్య పిల్లలని మర్చిపోయాను అంటాడు. ఇది విధి ఆడిన నాటకం సార్, మీరు అందులో పాత్రలు మాత్రమే అనేసి రాథోడ్ చెప్పి బుజ్జగిస్తాడు. అది అలా ఉండగా, సార్, మీరు గతం మర్చిపోయిన అందరినీ చాలా బాగా చూసుకున్నారు సార్ అని రాథోడ్ అంటే, రాథోడ్, నాకు భాగీకి ఒక పాప పుట్టింది కదా, ఆ పాప ఎక్కడ చెప్పు రాథోడ్, చెప్పు, ఆ పాప ఎవరు అనగానే అమర్ అడగడంతో, ఆ పాప మరి ఎవరో కాదు సార్, ఆ పాప బుజ్జమ్మనే సార్. బుజ్జమ్మ? బుజ్జమ్మ నా కూతురా అని బుజ్జమ్మ గడిపిన జ్ఞాపకాలన్నిటినీ అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అవును సార్, బుజ్జమ్మనే మీ కూతురు సార్. బుజ్జమ్మకి మీరు నాన్న అని కన్నా అని తండ్రి కన్నా నిజం బుజ్జమ్మకు కూడా తెలుసు సార్. కానీ మిస్ అమ్మలాగానే బుజ్జమ్మ కూడా మీరు నాన్న అని తెలిసినా బయటపడకుండా యాక్టింగ్ చేస్తుంది సార్. మీకు గతం గుర్తు వస్తే చెప్తే ఎలా అవుతుందో అని, వచ్చే వరకు తను కూడా యాక్టింగ్ చేస్తుంది సార్. బుజ్జమ్మ అరుంధతి రాథోడ్ అరుంధతి అని అమర్ చెప్తుంటే, ఆ విషయం మీ మనసులో ఎక్కడో ఉంది కదా సార్, అందుకే కదా సార్ బుజ్జమ్మ కూడా చాలా దగ్గరయ్యారని రాథోడ్ అంటాడు. లేదు రాథోడ్, గతం మర్చిపోయిన నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయానో, మీకు మీ భార్య పిల్లలు ఎవరో మొత్తం గుర్తుకు వచ్చిందని రాథోడ్ చెప్తూ, సార్కి ఇవన్నీ గుర్తుకు వచ్చాయంటే మనోహరి గురించి కూడా గుర్తుకు వచ్చి ఉండాలి కదా అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అమర్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. సార్కి గుర్తు తెచ్చుకోండి సార్, గుర్తుకు వచ్చిందా సార్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే, రాథోడ్, అసలు నేను కొడైకెనాల్ వెళ్ళడమే నాకు గుర్తుకు రాలేదు అనేసి అంటాడు. ఇక అనగానే, నా భార్య భాగి అని పిల్లలు నా పిల్లలని మాత్రమే గుర్తుకు వచ్చింది, ఇంకేమీ గుర్తుకు రావడం లేదు, నేను కొడైకెనాల్కి వెళ్ళింది అనేసి చెప్తాడు. ఇది అలా ఉండగా అప్పుడు ఉంటుంది ఆ మనోహరికి, మళ్ళీ మనోహరి తప్పించుకుందని రాథోడ్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ మొక్కులు కూడా తీర్చుకుంటున్నారు అని రాథోడ్ చెప్తూ, మొక్కులు తీర్చుకుంటున్న భాగి పిల్లల్ని మనకి చూపిస్తూ ఉంటారు. నాకు ఈ నొప్పి తగ్గటమే లేదు, ఇంటికి వెళ్ళి పెయిన్ కిల్లర్ వేసుకునేంత వరకు నొప్పి తగ్గేలా లేదు, త్వరగా ఇంటికి వెళ్ళాలని మనోహరి బాధపడుతూ ఉంటుంది ఒక పక్క. ఇక సార్ దగ్గర మనకు బాగా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది, ముందే వెళ్తే అది ఇంకాస్త పెరుగుతుంది అని చెంబ చెప్తుంది. ఈ భాగి సాయంత్రం అయ్యే వరకు పూజలు చేస్తూనే ఉంటుందా, ముందు వెళ్ళి తీసుకురాపో వెళ్దామని మనోహరి అంటే, నేను వెళ్ళి చెప్తే భాగి నా మాట వింటుందా ఏంటి, మనోహరి నువ్వు కూడా రా అని చెంబ చెప్తుంది. అసలు నీ వల్ల ఇదంతా తిడుతూ, సరే వెళ్దాంపా అని పూజలు చేస్తున్న భాగ్య దగ్గరికి మనోహరి చెంబ ఇద్దరు వస్తారు. ఏంటి, చీకటి పడేదాకా ఇలా పూజలు చేస్తూనే ఉంటావా ఏంటి, నువ్వు ఒక్కదానివేనా పూజలు చేసేది, రా ఇంటికి వెళ్దామని మనోహరి కమాండింగ్ చేస్తూ మాట్లాడుతూ తిడుతూ ఉంటుంది. ఏంటి, అమర్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమా అని మనోహరి అంటే, నేను నటించానని దీనికి ఎవరు చెప్పారు అని నువ్వు చెప్పావా చెంబా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు, కాదు నేనే చెప్పానంటూ అక్కడికి వస్తారు. గుళ్ళో అందరికీ కూడా చెప్తున్నట్టు పంతులు గారు వెళ్ళిపోతారు. ఈ పంతులు ఒకడు నీ ప్రాణానికి బాగా తోడయ్యాడు అని చెంబా అంటుంది. బాగి తర్వాత ఇంటిగా వెళ్ళాలి, త్వరగా రా అనేసి మనోహరి అంటుంది. అదిగో పిల్లలు కూడా వచ్చేసారు, ఇక రా వెళ్దాం అని మనోహరి అంటే, అప్పుడు అమర్ చాలా ప్రేమగా బావి వైపు చూస్తూ వస్తూ ఉంటాడు. భాగి కూడా తదేకంగా అమర్ని చూస్తూ ఉంటుంది. ఇద్దరిని కళ్ళలో కళ్ళలు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. నిలబడి మరింత ప్రేమగా చూస్తూ ఉంటారు. మిస్సమ్మే తన భార్య అని, బుజ్జమ్మ తన కూతురని సార్కి నిజం తెలిసిపోయింది కదా సార్, చెప్పండి సార్, నిజం చెప్పేయండి, ఇప్పుడు మిస్సమ్మ బుజ్జమ్మ చాలా సంతోషపడతారని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు.
అమ్మర్ మనం త్వరగా ఇంటికి వెళ్ళాలని మనోహరి అంటే మిస్సమ్మ పూజలు అయిపోయి పిల్లలు మొక్కు తీర్చుకున్నారా అని అమ్మర్ అడగడంతో, అదేంటి సార్ ఇంకా మిస్సమ్మ మిస్సమ్మ అని పిలుస్తున్నారు, సార్కి గతం గుర్తు వచ్చేసినట్లుంది కదా, అసలు వీళ్ళెవరో తెలియనట్లు మళ్ళీ మామూలుగా ఇలా మాట్లాడుతున్నాడేంటి అని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటాడు. మొక్కులు అయిపోయాయి కదా, ఇక వెళ్దాం అమ్మా అని మనోహరి అంటే, మొక్కులు అయిపోతాయి సరిపోతుందా, మనోహరి మంగళహారతి తీసుకోవాలి కదా అని వాగి అంటుంది. ఏం అవసరం లేదు, ముందు వెళ్దాం పద అని మనోహరి అంటే, ఆగు మనోహరి, మొక్కులు తీర్చుకున్న తర్వాత మంగళహారతి తీసుకోకుండా ఎలా వెళ్తాం, మిస్సమ్మ చెప్పింది కరెక్టే, రండి వెళ్దామని బుజ్జమ్మ చెయ్యి పట్టుకొని బాగి కళ్ళల్లో కళ్ళు పెట్టి అమర్ నడుస్తూ వెళ్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి నడుస్తూ మెట్లు ఎక్కుతూ ఉంటాడు. అదేంటి సార్కి గతం గుర్తు వచ్చేసినట్లుంది, ఇలా చూస్తున్నాడేంటి, రాతోడు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటబ్బా అని మనోహరి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక బాగి నందీశ్వరుని దగ్గరికి వచ్చి ముక్కోడానికి వంగుతూ ఉంటే అమర్ కూడా ఇద్దరు అనుకోకుండా వంగుతూ తలలు ఢీ కొట్టుకొని ఇద్దరు అలాగే ప్రేమగా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తారు. ఇక అలా ఒకసారి అనుకోకుండా కొట్టి మిగతా 2 సార్లు ఇద్దరు కలిపే కొడుతూ ఉంటారు. గంట పూజారి గారు మంగళహారతి పట్టుకు రాగానే ఇద్దరు కలిపి హారతి కళ్ళకి అద్దుకొని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. పిల్లలు ఇదంతా చూసి సంతోషంగా అయిపోతారు. మనోహరి సార్ చూపులు ఏంటి ఏదో విచిత్రంగా ఉన్నాయి, ప్రేమగా చూస్తున్నారు అని చెంబా అడుగుతూ ఉంటే, అది ప్రేమగా చూడడం కాదు చెంబా, బాగి తన పూజ కోసం చేసింది కదా, దానివల్ల సానుభూతి ఏమో అనేసి కవర్ చేస్తుంది మనోహరి అనుకుంటూ ఉంటుంది. మీరందరూ వెళ్ళి కారులో కూర్చోండి, నేను త్వరగా వస్తాను అని అమర్ పంపించేస్తాడు. చూడు స్వామి, ఈరోజు నువ్వు నన్ను ఎందుకు ఇక్కడ పిలిపించుకున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నా భార్య పిల్లల గురించి నాకు నిజం తెలిసింది, గతం గుర్తుకు వచ్చింది, వాళ్ళు తీర్చుకునే మొక్కుల వల్ల నాకు గతం గుర్తుకు వచ్చింది స్వామీజీ అనేసి ఆ దేవుడికి మొక్కుకుంటాడు. నువ్వేంటి వెళ్ళలేదా రాతోడ్ అని అమర్ అంటే, సార్ మిస్సమ్మ బుజ్జమ్మ ఎవరో మీకు తెలిసిన తర్వాత కూడా తెలియనట్లు ఎందుకు సార్ ఇలా ఉంటున్నారు, మిస్సమ్మకి బుజ్జమ్మకి విషయం తెలిసి సంతోషిస్తారు కదా అని రాతోడంటే, సంతోషించే వాళ్ళతో పాటే షాక్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు రాతోడ్ అని అమర్ అంటే, ఎవరు సార్ వాళ్ళు అంటే, వాళ్ళెవరో తెలియదు రాతోడ్, కానీ నా భార్యను చంపి వాళ్ళే ఇప్పుడు నా చుట్టూ ఉండి నన్ను పరిశీలిస్తున్నారు, అంతేకాదు బుజ్జమ్మకి మిస్సమ్మకు కూడా వాళ్ళ వల్ల థ్రెట్ అనిపిస్తుంది, నా భార్యను చంపిన వాళ్ళే నాకు కూడా ఇలా హాని తలపెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఎవరన్నది కనిపెట్టిన తర్వాతే నేను ఈ నిజం బయట పెడతాను అనేసి అంటాడు. వాళ్ళు మీ చుట్టే ఉన్నారని రాతోడు మనసులో అనుకుంటూ ఉంటాడు.